నాన్ ఐటీ నుంచి ఐటీ రావాలంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. బేసిక్ కోడింగ్ కూడా ఐడియా లేదు. సడన్గా ఈ మెయిల్ అనేది చూశాను. ఆ టైంలో హ్యాపీనెస్ అనేది దానికి హద్దు లేదనమాట. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ భానుద్దీన్. I am recently graduated in IIIT Basar in Tribuli, and I got recently placed at Innoera company as an AI engineer through the next week. నేను నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవ్వకముందు నాకు అసలు బేసిక్ కోడింగ్ కూడా ఐడియా లేదు. ఫస్ట్ HTML, CSS, జావాస్క్రిప్ట్ నుంచి స్టార్ట్ అయ్యి లైక్ అడ్వాన్స్ జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్ అండ్ మ్యాంగో, ఎక్కడైతే మనం ఫుల్ స్టాక్ ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీస్ ఉండేవో అవి కాన్ఫిడెంట్గా నేర్చుకోగలిగాను. ఎప్పుడైతే నేను ఫైనల్ ఇయర్కి వచ్చానో నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారంటే లైక్ ఈ ఏజెంట్ ఎట్లా బూమ్ అవుతున్నాయి, ఎట్లా వర్క్ అవుతున్నాయి అని చెప్పేసి చాలా డెప్త్గా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ దాకా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను దాన్ని ఒక ఐడియా పెట్టుకొని ఒక ఏజెంట్ వర్క్ ఫ్లోని బిల్డ్ చేసిన. చెప్పాలి అంటే ఇది ఒక టర్నింగ్ పాయింట్ ఫర్ మై కెరీర్. ఎప్పుడైతే నా ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది అయిపోయిందో నాకు ఒక ప్రాజెక్ట్ అనేది అసైన్ చేశారు. నేను ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేసి ఆ కంపెనీకి పంపించా. ప్రాజెక్ట్ని ఎట్లా కంప్లీట్ చేసినావు, ఏమేమి టూల్స్ వాడినావు, ఎట్లా అని చెప్పేసి క్వశ్చన్స్ వేస్తే ఎక్స్ప్లెయిన్ చేసినాక HR అనేది కండక్ట్ చేశారు. ఫుల్గా నేను ఇంట్లో ఉన్నా. ఆ టైంలో లైక్ స్కోర్ చేస్తున్న రీల్స్ అనేది సడన్గా ఒక నోటిఫికేషన్ వచ్చింది, లైక్ కంగ్రాచులేషన్, యు హావ్ గాట్ బీన్ సెలెక్టెడ్ ఎట్ ఇన్నోవేరా. ఇన్ని రోజులు నాకు రిజెక్షన్ మెయిల్స్ లాంటివి వచ్చాయి, కానీ ఎప్పుడైతే సడన్గా నేను ఈ మెయిల్ అనేది చూశానో నాకు అసలు ఆ టైంలో హ్యాపీనెస్ అనేది దానికి హద్దు లేదనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయినా. The one suggestion to the young learners: be consistency, build the foundations strong where you are in technologies you are learning, and then the technologies which are booming in the future.